డల్లాస్ లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ పార్టీ రజతోత్సవ సంబరం ఘనంగా జరిగింది. విదేశాల్లో ఇంతటి భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ సరికొత్త చరిత్రను సృష్టించింది. అమెరికా గడ్డపై భారత్లోని ఓ రాజకీయ పార్టీ ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించడం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా వేలాదిగా ఎన్ఆర్ఐలు కేటీఆర్ ప్రసంగం వినడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించిన డాక్టర్ పెప్పర్ ఎరీనా ప్రాంగణం కెపాసిటీ 7,000 అయితే సామర్థ్యాన్ని మించి సభకు ఎన్ఆర్ఐలు తరలివచ్చారు. అమెరికాలో సభలు నిర్వహించే ప్రాంగణాల్లోకి నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్ కోడ్ యాక్టివేట్ అవుతుంది. ఇవాల్టి బీఆర్ఎస్ సభకు కూడా కిక్కిరిసిన జనం రావడంతో ఫైర్ కోడ్ యాక్టివేట్ అయి డోర్లు మూసుకున్నాయి. దీంతో మరో 5,000 మందికి పైగా ఎన్ఆర్ఐలు సభా ప్రాంగణం బయట ఉండిపోయారు. పెప్పర్ ఎరీనా సభా ప్రాంగణంలోకి కేటీఆర్ వచ్చినప్పుడు ఒక్కసారిగా జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలు మారుమ్రోగాయి. తమ ముందుకు వచ్చిన కేటీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఎన్ఆర్ఐలు పోటీపడ్డారు. భారీ సెక్యూరిటీ ఉన్నా కూడా లెక్క చేయకుండా కేటీఆర్ ను కలుసుకోవడానికి ఎన్ఆర్ఐలు దూసుకువచ్చారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ జై తెలంగాణని నినదిస్తూ సభా ప్రాంగణం మొత్తం కేటీఆర్ కలిగి తిరిగారు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పెంచామన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అప్పులపై అవగాహన లేని వాళ్లు, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్లు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, కేసీఆర్ ఉక్కు సంకల్పం గురించి కేటీఆర్ ప్రస్తావించారు. ఉద్యమ ప్రయాణంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర గురించి కేటీఆర్ చెప్పిన తీరు వారిని విశేషంగా ఆకట్టుకుంది. సభా ప్రాంగణం చప్పట్లు, కేరింతలతో మారుమోగింది. తెలుగు వారికి ఉన్నది 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాలు అని కేటీఆర్ అన్నప్పుడు ఈలలతో ఎన్ఆర్ఐలు రెస్పాండ్ అయ్యారు. ఇక ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు విద్యార్థులకు కలుగుతున్న ఇమిగ్రేషన్ ఇబ్బందులపై న్యాయ సహాయం అందిస్తామని కేటీఆర్ చెప్పినప్పుడు విద్యార్థులంతా లేచి నిలబడి ధన్యవాదాలు తెలిపారు. అప్పుల మీద శాస్త్రీయమైన అవగాహన లేని వాళ్ళు, ఆర్థిక విజ్ఞానం లేని వాళ్ళు, తెలివి తక్కువ వాదనలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పు చేసి మనం పప్పు కూడా తినలేదు. అప్పు చేసి ఆర్థిక చక్రాన్ని తిప్పి ఆదాయాన్ని పోగు చేసి ఈ రాష్ట్రానికి, రాష్ట్రంలోని పేదలకు, రాష్ట్రంలోని ప్రజలకు సంపద సృష్టించాం. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదు, మితిమీరి అప్పులు చేయలేదు. కేంద్ర ప్రభుత్వమే చెప్తున్నది అప్పుల్లో 28 రాష్ట్రాల్లో మనది 24వ ర్యాంక్, అంటే పైనుంచి 24 కింది నుంచి 6వ ర్యాంకు. బ్రహ్మాండమైన ఆర్థిక క్రమశిక్షణ మనకున్నది. కానీ ఇవాళ కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనం ఎన్నడూ కూడా చీకట్లో బాణం వేసే పని చేయలేదు, చేయకూడని అప్పు చేయలేదు, చేయకూడని తప్పు అంతకంటే చేయలేదు. నిన్న రాత్రి డల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను. కానీ నిన్ననే తెలిసింది టెక్సస్ రూపంలో, నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను. కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సస్ రూపంలో అని. ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట. ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు. ఇవాళ మీ అందరితో ఒక విషయం పంచుకోవాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు, అట్లాగే తెలంగాణ అవతరణ పండుగ చేసుకోవాలి అమెరికాలో అనుకున్నప్పుడు మరి అందరూ ఏకగ్రీవంగా మా ఎన్ఆర్ఐ మిత్రులు సూచించిన నగరం డాలస్. ఇవాళ ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే, ఇప్పుడే నేను పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారికి, గంగుల కమలాకర్ గారికి చెప్తా ఉన్నా, ఇన్ని వేల మందిని ఇక్కడ చూస్తుంటే ఈ ప్రాంగణం లోపలికి వచ్చిన తర్వాత మాకు అమెరికాలో ఉన్నట్టు లేదు, హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టున్న తప్ప అమెరికాలో ఉన్నట్టు మాత్రం ఎంత మాత్రం లేదు.